మొత్తానికి ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు కాబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తా ఉన్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేస్తే, సో ఎందుకో కొంత బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ కొంత వెనకబడ్డట్టు, డీలా పడ్డట్టు కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఎన్నికల దాకా ఇక ఏం గెలుస్తాంలే అనేటువంటి నిరాశలో ఉందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే కొంత డీలా వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక కేసీఆర్ వచ్చినప్పుడు ఇట్లా వస్తారు, మళ్ళీ కేసీఆర్ అవగానే మళ్ళీ ఎక్కడో అక్కడే వెళ్ళిపోతాము. కానీ నిజంగా గ్రౌండ్లో పనిచేయాలి, ఓట్లు అడగాలనేటువంటి పరిస్థితులు అయితే ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తలేదు. సో మరి ఈ ఎన్నికల్లో మరి ఆ ఒకటి అనుకున్న ఒకటి అని వస్తుందా, ఆయనతో పోతుందా తెలియనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృత పర్యటనలతోటి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నాడు, ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉంటే అటు భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ అదే స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఇలా ప్రచారాలు ఎట్లున్నప్పటికీ కూడా ఆరోపణ ప్రత్యారోపణలు అనేటివి రాజకీయపరమైనవి కాకుండా మతపరమైనటువంటి అంశాలు ముడిపడతా ఉన్నాయి. దాంతో ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ మొదలవుతూ ఉంది. వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీ కొంత ప్రయత్నం చేసింది ఇక్కడ పోలరైజేషన్ కోసం. కానీ దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి తేడా ఏందనంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మతాలుగా విడిపోయి ఉన్నారు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కులాలుగా విడిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలని హిందువులు వాళ్ళు క్యాస్ట్ లాగానే చూస్తారు తప్ప సపరేట్ మతం లాగా వాళ్ళని చూడరన్నట్టు. సో అట్లా ఆ కారణం చేత భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎక్కువ పట్టు దొరికేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నికల వాతావరణం హీట్గా ఉంది, చాలా 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 హీట్గా ఉంది. సో దీంతో పాటు ఇవాళ మార్నింగ్ న్యూస్లో మనకు ఇందిరాగాంధీ ఫ్రెండ్ పేరు గంషి, ఇందిరాగాంధీతో పాటు ఆమె ఒక్కసారి మీరు కూర్చొని గంషీబాయి మీరు పట్టుకో ముసల్ది, ఇగో 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 ఈడ ఉంది చూడు, ఇక ఈమెనే గంషీబాయి. ఇందిరాగాంధీతో ఫస్ట్ గిరిజన మహిళ, ఇందిరాగాంధీని కలిసినటువంటి ఈ తెగకు సంబంధించినటువంటి మొదటి గిరిజన బంజారా మహిళ గంషీబాయి. ఈ గంషీబాయిది ఎక్కడో కాదు, ఇక్కడ అన్నోజీగూడ దగ్గర ఉంటుంది గంషీబాయి. ఆమె ఇందిరాగాంధీని కలిసి సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆ రోజు నుంచి కూడా నెహ్రూ కాలం నుంచి కూడా ఈ కాలం వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఉండాలని తనకు తోచిన విధంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ మహిళకు చదువు రాకపోయినప్పటికీ కూడా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఇంకా ఇగో ఢిల్లీలో ఇందిరాగాంధీని కలిసేటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం అన్నోజీగూడ దగ్గర ఉంటుంది ఆమె. అయితే ఇందిరమ్మను కలిసేటువంటి క్రమంలో ఈ వేషాధారణ ఇట్లా ఉంటుండే బంజారా. ఇందిరాగాంధీ కూడా అట్లే ఈ వేషధారణ ట్రెడిషనల్ లుక్ వీళ్ళది. ఇక ఇక్కడ తర్వాత సోనియా గాంధీని కూడా కలిసింది గంషీబాయి. ఎప్పుడు 2004 13 తారీఖు రోజు కలిసింది. అయితే ఆ గంషీబాయి వాళ్ళ మన మార్నింగ్ న్యూస్ కి గెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆమె వరా కూర్చేయాలనా? కుర్చీలో కూర్చుంటావా? ఒక నిమిషం నిలబడతావా? ఎక్కువ నిలబడకపోతే కూర్చేద్దాం. యాడి వచ్చింది గంషి. పాట పాడదు కానీ ఏం పేరు నీ పేరు? నా పేరు మై నేమ్ ఇస్ గంషీబాయి. ఓ అమ్మ కదరా, కూసో. మై నేమ్ ఇస్ గంషీబాయి అంటు కూసో. ఇంగ్లీష్ లో చెప్పేదాన్ని కోపం చేయకుండా ఇంగ్లీష్ లో చెప్పినాను కోపం చేస్తారు ఎవడన్నా. ఇంగ్లీష్ అన్ని మాట్లాడతావు కదా, 2-3 చెప్పు. గంషీబాయి యా ఎక్కడికి కదరా రాయిగా. నేనెవరో తెలుసా? ఇగో నీ ఫోటో నీ మాటలు నేను టీవీ ఉంటుంది ఇంట్లో, జరసేపు పండుకుంటే టీవీలో చూస్తా. చాలా మంచిది, చాలా మాటలు తెలివి
ఇందిరాగాంధీ కన్నా ఎక్కువ ఉంది కానీ నీ ఇందిరాగాంధీ పార్టీని ఇడవకు. ఇందిరాగాంధీ పార్టీని ఇడవడు కానీ నేను ఒకటి, ఇందిరాగాంధీ నీకు ఎట్లా సోపతయింది? నాకా వస్తువులా నెహ్రూ గాంధీ వస్తుండే అప్పుడు, వచ్చినప్పుడు అలా వస్తున్నాడు ఈ టైం కంటే అప్పుడు కుర్చీలు అవి రోడ్డు కూడా సరిగా లేవు. అయితే చిన్న చిన్న బస్తాలు అవి ఇవి కింద వేసి అందరికి కూర్చుండబెడుతుండే. నేను చూస్తుండే నెహ్రూ గాంధీ వచ్చినప్పుడు మాట్లాడుతుండే బీదోళ్ళకు మంచి సాయం చేసిండు నెహ్రూ గాంధీ కూడా. అలా గొప్పతనం కులం రాజు. చెప్పి ఇప్పుడు చెప్పిక నెహ్రూ ఎటువంటి వాడు ఉంటుండే? నెహ్రూ అంత లావుగా ఉండకపోతుండే, సన్నగానే ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మంచిగా ఉంటుండే. ఈ ప్రియా గాంధీ, ఇందిరాగాంధీ అంటే చెప్దాం అనుకుంటున్నా. ఇందిరాగాంధీ ఆమె నెహ్రూ గాంధీకి బిడ్డ. దేశం తిరిగిండ్రు. లంబడోళ్ళకు మాత్రం ఎక్కడ గుడిసెలు ఉండేది, ఎక్కడ తాండాలు ఉండేది, అన్నీ మంచిగా మాకు చూసేది. మాకు చూడాలని మేము అన్నం కూడా తినకపోతుండే 1 గంటకు. ఆ డేట్కి వస్తున్నారంటే ఆ డేట్కి ఆడ నిలబెడుతుండే. ఏమిచ్చింది నీకు ఇందిరాగాంధీ? మాకు అప్పుడు ఏమి ఇవ్వలేదు, బియ్యం ఇచ్చింది, కోపిన రాసను, మళ్ళా అప్పుడు రూపాయలు ఇచ్చేది, ఇవి ఇచ్చేది కాదు. భూములు జాగాలు ఇండ్లు ఇండ్లు 2 ఎకరాలు ఇచ్చింది. 2 ఎకరాలు ఇచ్చింది ఇందిరాగాంధీ. వాళ్ళ డాడీ కూడా. అప్పుడు మా మీద చాలా ప్రేమ. లంబడోళ్ళ నాయకులు అంటే నెహ్రూ గాంధీకి చాలా ఇది. మా తాత తోలుకోపోతుండే మాకు ఎక్కడైనా ఇవాళ వస్తున్నాడు అని అంటే మేమందరం పోతుండేదరా. లీడర్ ఏమి దోతీలు, నెత్తి మీద రుమాలు. అప్పుడు ఎప్పుడు పోయినావు ఢిల్లీకి? ఢిల్లీకి నేను పోయినా 9 ఏ డేట్ తెలియదు. ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు? నేను 87 ఉంటావు. ఎంతమంది పిల్లలు? నాకు టోటల్ 12 మంది, కానీ 2 పోయిండ్రు, 10 మంది ఉన్నారు. 12 మందిని కన్నావు, 2 చనిపోయారు. అయితే ఇప్పుడు 10 మంది ఉన్నారా? అంటే ఇప్పుడు 10 మంది లేరు. 2 కొడుకులు చచ్చిపోయినారు, ఒక బిడ్డ. అందరు బతికిరు, అందరు పెళ్లిళ్ళు కూడా చేసిన. పెళ్లిళ్ళు చేసిన, ఇండ్లు కూడా వాళ్ళకు భూములు ఇప్పించిన, పొలాలు చేపించిన, జీతాలు. అప్పుడు ఎక్కడిది ధర ఇంత హుషారి లేదు, చదువు లేదు. మరి నువ్వు ఇట్లా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అప్పుడప్పుడు? ఇంగ్లీష్ అంటే అప్పుడు తెలివి వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ చదివించిన. ఎవరికి? కొడుకులకు. ఈయన నా కొడుకు ఇటల్, కానీ ఎక్కువ చదువు లేదు. నీకెట్లా వస్తుంది ఇంగ్లీష్ అంటున్నా? అంటే టీచర్లు చదివిస్తుండే పిల్లలకు. అది ఇట్లా ఇట్లా చెప్తుందిరా టీచరు, ఏం మాటలు అవి అని నేను అడుగుతుండే. అట్లా కాదు మమ్మీ ఇట్లా అని నాకు తెలుగులో మా లంబాడి భాషలో చెప్తుండే. అదే జ్ఞాపకం ఉండిపోయింది. అరే నీకు ఏబిసిడీలు వస్తాయా? అదే భూములు ఇచ్చింది. ఏబిసిడీలు ఏబిసిడియా? చెప్పు చెప్పు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి జి ఐ హెచ్ ఐ హెచ్. ఇంకా ఇవి ఏబిసిడి. జే కే పాటలు కూడా పాడతావా? ఒక్కటి ఇందిరాగాంధీ పాట పాడు. రాజకర ఇందిరా గాంధీ బాయి, రాజకర ఇందిరా గాంధీ బాయి, देशरी ने तवे तिथि भाई तो देशरी ने तवे तिथि भाई गरीबुरी औड़ी वे तिथि भाई तो गरीबुरी औड़ी वे तिथि भाई
ఊరు నమస్తే ఇందిరా గాంధీబాయి ఊరు నమస్తే ఇందిరా గాంధీబాయి. తెలుగులో వాడు అదే తెలుగులో వాడు తెలుగులో ఏ పాటలైనా సరే వాడు. జానీ జానీ ఎస్ పాప వస్తుందా నీకు? జానీ జానీ నో పాపనా? ఎస్ పాప. పాట నో పాట. ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే ఇందిరాగాంధీ మంచిది కాదా అంటుండు. కేసీఆర్ ఆయన చాలా మంచోడు. అంతేనా? అని పేరు తీయక నేను ముఖం కూడా చూడాలి. ఏ మీటింగ్ అయినా నేను పోలేను. జుట్టాడు కానీ ఆయన పేరే పొంగిందా ఇక్కడ? నెహ్రూ గాంధీ ఇందిరాగాంధీ. నెహ్రూ గాంధీకి రాహుల్ రాజీవ్ గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ. ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదు బేట. అప్పుడు జర సరిగా జ్ఞాపకం లేదు. 12 మంది పిల్లలను కానీ వాళ్ళని గుడిసెలు కట్టి ఇల్లు కట్టి వాళ్ళు కొద్దిగా 8th 9th క్లాస్ చదివించి మళ్ళా ఇంకా ఆడికి వెళ్ళి ఇప్పుడు ఉన్నాడు. కాలు లేదు, అరే కాలు షుగర్లో తీసేసిండ్రు. వంట నువ్వే చేస్తావా? ఇక నేను ఆడ చేస్తా. ఈ కోడళ్ళు వచ్చిండ్రు, బిడ్డలు వయసులో అయినరు, వాళ్ళే చేసిండ్రు, వాళ్ళే పెట్టిండ్రు. 10 ఆమెను పెట్టిండ్రు. ఒక ఆమెకు ఆమెను పెట్టిరా? ఒక ఆమె కూడా ఎంత జీతం అడుగు. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయిగా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరు కోటెత్తావే? నేను సచ్చిన దాకా నా కడుపులో పుట్టినోళ్ళు, నా కోడాళ్ళు, మన్మళ్ళు, మన్మరాలు వేరే పార్టీకి కదలం. పోయినా ఎప్పుడైనా పోయేదే కానీ పార్టీని మాత్రం నీ ఏ గుర్తుకేసినావు నాయనమ్మా ఇప్పటిదాకా? దేనికి ఎత్తావు అంటున్నా? చెయ్యికేనా? ఎవరన్నా పైసలు ఇస్తారు మరి? పైసలు ఇవాళ వస్తాయి, రేపు పోతుంది. నియత్ చేంజ్ అయిపోతుంది. పైసలకు చూడాలా? మంచి గుణం కొడుకే అంట, పరాయోని కొడుకు అంటానా నేను? రాజీవ్ గాంధీ కొడుకు ప్రధానమంత్రి కావాలా? రాహుల్ గాంధీ కావాలిగా? కావాలి. అని పుట్టి పురుగు మొత్తం రాజకీయంలోనే ఉన్నది. ఎవరు చెడిపోరు, ఇంకా పెరుగుతూనే ఉంటది. ఇలా చెడిపోయిన వాళ్ళు మన ముంగట ఏమైపోతుండ్రో చెప్పదాలు. ఇందిరాగాంధీని చంపేసిరు కదా అప్పుడు నీకు ఎప్పుడు తెలిసింది? నేను ఆ రోజు నర్సాపూర్లో ఉండే, మా బావ బిడ్డ దగ్గర చుట్టాలు పోయినుంటి. అయితే గిట్లా అయింది అని అంటే ఇక అప్పుడే వచ్చేసిన. నేను సాగు పోయినా, ఢిల్లీకి పోయినావా? సాగుకు ప్లేన్తో పోయినా, లీడర్ల ఎమ్మెల్యేతో విమానంలో పోయినావా? అప్పుడు పోయినా. ఎందుకు చంపేసిరు ఆమెని? ఈ రాష్ట్రపతి జైల్ సింగ్ వాళ్ళు లీడర్లు, డ్రైవర్లు వాళ్ళు ఏమేమో కొత్త చేసి వాళ్ళని మంచి మనిషి ఉండే కదా, చాలా మంచిది. ఇందిరాగాంధీ ఢిల్లీకి పోయినా. ఎప్పుడన్నా ఇందిరాగాంధీ మనమని రాహుల్ గాంధీని కలిసినవా? కలిసిన. రాజీవ్ గాంధీని మన చార్మినార్ ఉందా సిటీలో, అక్కడ చార్మినార్ కాడ మీటింగ్ జరిగింది. పోయినా, నేను గుర్తుపట్టుకున్నా. మళ్ళా అయ్యనే గుర్తుపట్టిన, బంజారా డ్యాన్స్ కదా. అయితే పోతే మేడలోకి వెళ్ళి పువ్వారు తీసి ఇట్లా పారేసిండు. ఎవరు? రాజీవ్ గాంధీ. అది డైరెక్ట్ వచ్చి నాకే పడాలా? మెడలో పడలేదు కానీ ఇట్లా పడ్డది. అయితే ఇప్పుడు మన బంజారా సోదరులు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే, కేసీఆర్ ఇంకోళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ మంచిది కాదని చెప్తా ఉన్నారు. నువ్వు మన భాషలో చెప్పు, కాంగ్రెస్ ఎటువంటిదో? కాంగ్రెస్ చాలా బాగా ఇంగ్లీష్ లో వెరీ నైస్, తెలుగులో మంచిది, బుద్ధిగలలు. ఇంగ్లీష్ లో వెరీ నైస్, తెలుగులో మంచిది, హిందీ మే బహుత్ అచ్చా హై. బహుత్ అచ్చా హై. మన లంబాడా భాషలో చెప్పు. నాయకులు లంబాడి భాషలో సాంబళో భాయ్యో నాయక్
આપણ ગોર इंदिरा गांधी आई कांग्रेस घणो आछो છે ઇંગ્લિશમાં ઓન કચ્છા વેરી નાઇસ ఈ గోరుమా కచ్చా ઘણો ఆછો ઘણો આછો ઘણો ఆછો చాలా గడ శాల్వ తీసుకురావా చాలా మంచిది చాలా మంచిది నువ్వు కూడా చాలా మంచిదానివి యాడ పోతున్నా ఇప్పుడు అయిపోయే కాలం ఇప్పుడు ఏడికి పోయేది ఉంది 87 ఉన్నావుగా 87 87 1 2 3 వస్తాయా నీకు అవంటూ వస్తుంది చెప్పే చూద్దాం కూర్చో 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 స్కూల్ టీచర్ అని ఇవ్వాలి ఇప్పుడు కనీసం చెప్పు 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 17 18 19 20 వెరీ గుడ్ వెరీ గుడ్ ఇట్లే కూర్చో చలో मादी चोर काढ बाबू तीन मार बापू ने चोर काढ నేను కూడా పోటీ చేస్తున్నా నాకు కూడా దీవించు దీవించు ఒక్క 100 మీద 25 ఏండ్లు వయసు నీకు 125 థ్యాంక్ యూ మంచిది థ్యాంక్ యూ గంషియాడి ఓకే దా ఫోటో మెల్లగా ఫోటో నేను గీట పోతే నా సాగు రావాలి నువ్వేం పోతా నిన్నెట్లా పోనిస్తాం చచ్చిపోతు నిన్ను పోనిచ్చే ముచ్చటే లేదు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చరిత్ర ఉంది నీకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినాకనే నీ పెళ్లి ఎప్పుడైతుంది బేట పెళ్ళా చేసుకుంటాడట చేసుకుంటాడట ఇంకే ఎవరు చూసుకున్నాడు లేదు నీ మనమడేగా మనమాడే జరా ఒకసారి పోదామంటే గాలి మోటార్ మీద పోవాలంట పోదాం తీ ప్రధానమంత్రి కాగానే పోదాం చేరేసి కూర్చోండి అది గంషియాడి అనుభవాలు ఇందిరాగాంధీ అలాగే నెహ్రూ కుటుంబంతో ఇగో ఈ ఫోటోనే ఇగో ఇది ఇందిరాగాంధీ తర్వాత ఆమె ఈ గంషియాడి ఇది గూగుల్లో వస్తుంది చూడండి గూగుల్లో వస్తుంది ఫస్ట్ బంజారా లేడీ మెట్ విత్ ఇందిరాగాంధీ అని కొడితే ఇక్కడ వస్తుంది వచ్చేస్తుంది ఈ అమ్మనే ఆ అమ్మ తర్వాత ఇందిరాగాంధీని కలిసిన తర్వాత సోనియా గాంధీ గారిని కూడా కలిసింది సోనియా గాంధీ గారిని కూడా కలిసి ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. వెలుగు దినపత్రికలో వార్తలు చూస్తే జోరు వాన కరీంనగర్ జిల్లా చుప్పదండి మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యం. అమీర్పేటలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీళ్లు, సిటీలోకి ఐకియా సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ వచ్చిందట. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత, కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు, పిడుగులు పడి చెట్లు విరిగి గోడ కూలి 6 మృతి. హైదరాబాద్లోను భారీ వర్షం, ట్రాఫిక్ జామ్తో జనం అవస్థలు. ఈదురుగాలులకు కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు. మరో 5 రోజులు వర్షాలు వస్తాయంట. రెడ్డిగా రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. వివిధ జిల్లాలో మంగళవారం కుండపోత వానలు కురవగా కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. భారీ వర్షాలకు కొనుగోలు సెంటర్ల దగ్గర వడ్ల కుప్పలు తడిసిపోయాయి. కోతలు పూర్తిగా ఆరబోసుకున్న వడ్లు వాన నీళ్ళలో కొట్టుకుపోయాయి. అనేక చోట్ల చెట్లు, పోల్స్ విరిగిపోవడంతో కరెంటు సప్లై నిలిచిపోయింది. వర్షం దాటికి 6 మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో పిడుగుపడి 2, వరంగల్ జిల్లాలో చెట్టు విరిగి పడి మరొకరు చనిపోగా, గోడకూలి మెదక్ జిల్లాలో 2, బాచ్పల్లిలో 1 చనిపోయారు. హైదరాబాద్ సిటీలోనూ అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్లతో జనం అవస్థలు పడ్డారు. తడిసిన ధాన్యం కొంటాం, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చిండు. రైట్గా రైతు భరోసాకు ఈసీ బ్రేక్. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలని ఆదేశం. ఇప్పటికే 97% మంది రైతులకు పంపిణీ, మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాత జమనట. ఇక్కడ 9 తారీఖు లోపల రైతు భరోసా పైసలు అందరికీ జమ చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్లాన్ చేయగానే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే మీరు ఇప్పుడు జమ చేయొద్దని చెప్పి బ్రేక్ వేసిందట.
ఆల్రెడీ 97% పైగా అయిపోయినాయి. ఆల్రెడీ ఇంకా 2.7% రావాలంట. ఇంకా అవి 1,00,000 అంటే 100 ఎకరాల పైన ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి రావాలంట. ఇంకా రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం పంపిణీకి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు ఉన్నందున అవి ముగిసిన తర్వాతే రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేస్తున్నారని ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఈ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రైతుల ఖాతాలో నిధులు జమ చేయొద్దని, పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు పంపిణీ చేయాలని ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి పథకం అమలుపై సాయంత్రానికల్లా రిపోర్ట్ అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. అయితే ఈ వేణుకుమార్ అనేటువంటి వ్యక్తి పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినట. ఇప్పుడు పైసలు ఎత్తురు రైతుల ఖాతాలలో ఓట్లను ప్రభావితం చేస్తాయని చెప్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపమని చెప్పి ఆపిందట. ఇక ఎవరికైతే పడలేదో ఈ 13 తారీఖు తర్వాత వేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. పైసలు మాత్రం రెడీగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మాక్సిమం పడ్డాయి, ఇంకా కొంత ఒక 3% ఉంది. ఇంకా ఇక మూడో దశలో 63%, 11 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. అత్యధికంగా అస్సాంలో 77.06%, అత్యల్పంగా యూపీలో 57%. గాంధీనగర్ లో ఓటేసిన ప్రధాని మోడీ, అహ్మదాబాద్ లో అమిత్ షా, కర్ణాటకలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అంటూ మూడో దశలో 63% పోలింగ్ జరిగింది. మొత్తానికి 3 దశల ఎన్నికలు ఇప్పటికీ పూర్తయిపోయినాయి. ఇక 4వ దశ ఎన్నిక ఈ నెల 13న జరగబోతా ఉంది. అందులో భాగంగా తెలంగాణ, ఏపీ అలాగే ఏపీలో ఉన్నటువంటి అసెంబ్లీతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఈ 13 తారీఖునే జరగబోతా ఉంది. మైనార్టీలో హర్యానా సర్కార్. హర్యానాలో 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. అసెంబ్లీలోని 90 సీట్లకు గాను బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 ఎమ్మెల్యేలు అవసరం కాగా 7 స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఇందులో 3 ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. దీంతో సైనీ సర్కార్ బలం 44 సీట్లకు పడిపోయింది. మైనార్టీలో పడిపోయింది హర్యానా ప్రభుత్వం. హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 40 సీట్లు గెలిచి మరో 7 స్వతంత్రుల మద్దతు తీసుకుని మొత్తం 90 స్థానాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి 7 ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరణ చేసుకోవడం వలన వాళ్ళు కాంగ్రెస్ వైపు చేరడం వలన మైనార్టీలో పడిపోయింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే ఇక అక్కడ బల నిరూపణ కనుక చేస్తే బలాబలాలు ఇట్లే ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అక్కడ కూలిపోయే అవకాశం ఉంటుంది. రైట్ గా గుజరాత్ టీంను డకౌట్ చేద్దాం. తెలంగాణ ప్రాజెక్టులని మోడీ సొంత రాష్ట్రానికే తరలించుకున్నాడు సీఎం రేవంత్. 10 ఏళ్లలో ఏమి ఇవ్వని ప్రధాని ఏ ముఖం పెట్టుకుని వరంగల్కి వస్తున్నాడు. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు. ఈసీకి ఫిర్యాదు చేసి రైతు భరోసాను అడ్డుకున్నాయి. బిడ్డ బెయిల్ కోసం మోదీ కాళ్ళ దగ్గర బీఆర్ఎస్ తాకట్టు. కేసీఆర్ అమ్ముడు పోవడంతోనే రాష్ట్రానికి ఏమీ రాలేదని ఫైర్. వరంగల్ ను రాష్ట్ర 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ. గ్రేటర్ వరంగల్లో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్న సీఎం. ఇక తెలంగాణ ప్రాజెక్టులను ప్రధాని మోడీ గుజరాత్ కు తరలించుకుపోయారని, లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ టీంను డకౌట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్. ఇప్పుడు 13న జరిగే లోక్సభ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్. ఈ ఎన్నికల్లో ఎవడు గెలుస్తాడో చూసుకుందాం రా అని మోదీకి సవాల్ విసిరారు. మనం డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్ మాత్రమే, ఫైనల్స్ ఇప్పుడున్నాయి. అసలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్. అటు పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇటు పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13న ఫైనల్లో గుజరాత్ టీంను డకౌట్ చేసి తుక్కుగా ఓడించాలని ఆయన క్రికెట్ భాషలోకి పరిభాషలోకి ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, అందుకని క్రికెట్ భాషలో మాట్లాడుతుంది. రాజస్థాన్ పై ఢిల్లీ గెలుపు. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 స్కోర్ చేయగా రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 201కి స్కోర్ మాత్రమే చేసింది. రైట్ గా రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారు. మోదీ బీజేపీపై సోనియా ఫైర్. ప్రమాదంలో రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వివక్షకు గురవుతున్నారు. ద్వేషాన్ని అబద్ధాలను తిరస్కరించండి. అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని సోనియా గాంధీ గారు పిలుపునిచ్చారు. రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతా ఉన్నారు. రాజకీయ అవసరాల కోసం మతాల మధ్య, మనుషుల మధ్య విద్వేషం రెచ్చగొడతా ఉన్నారని చెప్పి సోనియా గాంధీ గారు ఒక ప్రకటనలో లేదంటే వీడియో ద్వారా ఆమె తెలియజేసింది. ఓట్లకు చెలో ఏపీ. సొంతూళ్ల బాట పట్టిన ఆంధ్రవాసులు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్లలో ఓటింగ్ పై ప్రభావం చూపుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు ఉన్నారు. బస్సులు రైళ్లలో సీట్లు ఫుల్ అయిపోయినాయి. స్పెషల్ బస్సులు పెడుతున్న లీడర్లు. రైట్గా హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసుల ఓట్ల కోసం సొంతూల బాట పట్టారు. ఈ నెల 11న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2 చోట్ల ఓటు హక్కు ఉన్న ఆంధ్ర వాసులు సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, దీనికి తోడు సెలవులు కూడా రావడంతో అక్కడికి తరలి వెళ్తా ఉన్నారు. ఇక ఏపీ సెటిలర్స్ ఓట్లు హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఓటు కాకుండా అక్కడ ఓటేసేందుకు అవకాశం చూపిస్తా ఉన్నారట. దీంతో హైదరాబాద్ ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఓటింగ్ శాతం తగ్గుతుంది. అది ఇంకొక విషయం ఏంటంటే అందులో ముఖ్యంగా ఆ ఏపీలో కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ సానుభూతి పరులంతా ఇక్కడి నుంచి అక్కడ పోతురు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉంటే కొంత భారతీయ జనతా పార్టీ పోయేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేఫ్ అయింది. తెలంగాణపై ఫుల్ ఫోకస్. 3వ విడత ముగియడంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ, కాంగ్రెస్. నేటి నుంచి మోదీ, రాహుల్, ప్రియాంక పర్యటనలు. కాంగ్రెస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కేసీ వేణుగోపాల్ రివ్యూ. బీజేపీ ఎన్నికల కమిటీతో బిఎల్ సంతోష్ భేటీ. ఇక దేశంలో లోక్సభ 3వ విడత ఎన్నికల పోలింగ్ ముగియడంతో 2 ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ నెల 11తో తెలంగాణలో ప్రచారం ముగియనుండగా ఈ 2 పార్టీలు తమ ఎలక్షన్ క్యాంపెయిన్ ను మరింత స్పీడప్ చేశాయి. ప్రధాని మోడీ మరో విడత ప్రచారం కోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం రాష్ట్రంలో ఆయన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం కొనసాగించనున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 10, 11వ తేదీలో రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్నది. దీంతో చివరి రోజుల్లో ప్రచారాన్ని ఎలా కొనసాగించాలి, జనానికి ఎలా చేరువ కావాలి, ప్రత్యర్థి పార్టీల కన్నా పైచేయి సాధించడం ఎలా అనే దానితో పాటు పోలింగ్ సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు మంగళవారం దిశానిర్దేశం చేసిండ్రు. కవిత కస్టడీ పొడిగింపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 4వసారి ఎక్స్టెండ్ చేసిన ట్రయల్ కోర్టు. ఈడీ కేసులో ఈ నెల 14, సిబిఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ. కవితకు హోమ్ ఫుడ్ ఇచ్చేందుకు పర్మిషన్ కోరిన అడ్వకేట్లు అంటూ ఒక వార్త. ఇప్పటి వరకు హోమ్ ఫుడ్ ఇస్తలేరా? సో మొత్తానికి కవితకు ఇప్పుడు మేము బెయిల్ ఇయ్యమని చెప్పేసింది కోర్టు. ఇప్పట్లో బెయిల్ ఇయ్యము, బెయిల్ ఇస్తే నిందితులను ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇయ్యొద్దు అని చెప్పి అటు ఈడీ, ఆ తర్వాత సిబిఐ తరఫు న్యాయవాదులు వాదిస్తే రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించి కవితకు బెయిల్ ఇవ్వము అని చెప్పేసింది. ఇక 3 బ్యారేజీలు తెరిచే ఉంచాలి, లేదంటే వరద కొట్టుకపోయే ప్రమాదం. రాష్ట్ర సర్కార్కు ఎన్డీఎస్సీ ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిలకు డ్యామేజీలు. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు కట్టిన ఏడాదికే దెబ్బతిన్నాయి. 2019లో సీసీ బ్లాక్లు, లాంచింగ్ ఆపరాన్లు కొట్టుకుపోయినా రిపేర్లు చేయలేదని వెల్లడంటూ కాళేశ్వరం మీద విచారణకు పోయింది కమిటీ. నడుస్తూనే ఉంది లెక్క. కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం కట్టిన ఏడాదికే 3 దెబ్బతిన్నాయట. ఇప్పటి వరకు రిపేర్లు చేయలే. కేసీఆర్ ఆడికి పోయి ఏమన్నాడు? 50,000 మంది రైతులను తీసుకుపోయి ఎట్లెత్తిపోయానని నేను ఎత్తిపోస్తా అంటుడు. ఎత్తిపోయాలంటే ఆడ నిల్వ పెట్టాలి కదా, నిల్వ పెట్టాలంటే గేట్లు ముయ్యాలి కదా. వీళ్ళేమంటారు ఎక్స్పర్ట్లు? ఆ 3 బ్యారేజీలు తెరిసే ఉంచాలి, గేట్లు మూస్తే మొత్తం కొట్టుకుపోతాయి అని చెప్తున్నారు. ఈ కేసీఆర్ పని తలకాయ లేని పని ఒక గది. అన్ని డంబాచారం, ఏతులు కొట్టుడు, మోసం చేసుడు. ఇప్పటిదాకా ఆమె చెప్తలేదా? నీ ముఖం కూడా చూడ కేసీఆర్ అని చెప్తలేదు గంశి. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి జోషి, ఇతర అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. మొత్తం కాళేశ్వరం అయితే ఎందుకు పనికి రాకుండా పోయిందిగా, అది దాన్ని ముట్టుకుంటే బాధ, ముట్టుకోకపోతే బాధ. నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు. ఢిల్లీ పోలీసులను బీజేపీ తన ఆధీనంలో ఉంచుకున్నది అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నారు. సీఎంను కూడా ఢిల్లీకి రమ్మంటున్నారు. ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ? రిజర్వేషన్లు కాపాడుకునేందుకు రాహుల్ కృషి. బీఆర్ఎస్, బీజేపీ ముసుగు తొలగిపోయింది. ఆ 2 పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదు. పూర్తికాలం పవర్లో ఉంటాం. ఇక్కడి వనరులు, సంపదను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పంచుదామని వెల్లడి. భట్టి విక్రమార్క. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ఆంధ్రజ్యోతిలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తా ఉన్నాం. రైతు భరోసాకు ఎన్నికల సంఘం బ్రేక్. కానీ ఇప్పటికే దాదాపుగా పూర్తయిన నగదు బదిలీ. రైతు భరోసా నిధులు అందాల్సింది 2.86% మందికి. వీరంతా ఎక్కువ మొత్తంలో భూమిని కలిగి ఉన్నవారు. ఈ రైతులకు 14 నుంచి నగదు బదిలీ చేసే ఛాన్స్ ఉందట. మొత్తానికి రైతు భరోసా ఇస్తా ఉంటే ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఇక దేశ భద్రతకే ముప్పు తెచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం ధ్వంసమైపోయిందట. ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు. దీనిపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ కూడా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు. సంబంధం లేదంటే కుదరదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం. ఆ పార్టీకి సీట్లు రావు. పార్టీ తుడుచుకు పెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించే కేసీఆర్ బస్సు యాత్ర. కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత 6 అభ్యర్థులు నన్ను కలిశారు. కేసీఆర్ 10 ఏళ్లలో సాధించని వాటిని నేను 100 రోజుల పాలనలో సాధించా. రాజకీయ పోస్టు పెడితే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడం ఏమిటి? ఎవరు పోస్టు పెడితే ముఖ్యమంత్రి నోటీసులు ఇవ్వడం ఏమిటి? ఇది తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడే. కేసీఆర్ మాట్లాడరేం. ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు. ఈ ఫైనల్స్ లోనూ మేమే విజయం సాధిస్తాం, ఛాంపియన్లుగా నిలుస్తాం. నిన్న ఆర్కేతో స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. దాన్ని ఒకసారి పూర్తి వార్తను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే నిర్వహించిన బిగ్ డిబేట్ లో సీఎం రేవంత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మర్నాడు ఎస్ఐబిలోని అధికారులు అక్కడి సర్వర్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను రంపంతో కట్ చేశారు. వాటిలో ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో పాటు 40 ఏళ్లుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ కోసం సేకరించిన సమాచారం కూడా ఉంది. అంటే ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలకు సంబంధించిన వివరాలను మూసీలో పడేశారు. ఐఎన్ఐ కార్యకలాపాలు, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన ఏళ్ల తరబడి రూపొందించిన సమాచారం అంతా ఇప్పుడు లేదు. తద్వారా దేశ భద్రతకే ముప్పు తెచ్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంత తీవ్రమైన అంశంపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ పట్టించుకోకుండా వదిలేసిందని తప్పుపట్టారు. రాజకీయ ఆరోపణలపై కేసులు కట్టి అరెస్టు చేస్తామంటూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీసులు ఇస్తారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేశారంటే హార్డ్ డిస్కులు ఉండేగా, ఏది ఉగ్రవాదులు వీళ్ళు వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలంతా హార్డ్ డిస్క్ లో పెడితే ఫోన్ ట్యాపింగ్ చేయించండిగా. నాది కూడా చేసింది ఫోన్ ట్యాపింగ్. నాది కూడా చేస్తే మేము కూడా పోయి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎక్కడెక్కడ చేసిరు ఇంకా అనేది మొత్తం బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి డేటా తీసుకొచ్చి ఇలా పెట్టి ప్రభుత్వం మొంగనే ఇవన్నీ వలగొట్టిరట. సేమ్ అప్పుడు కవిత కనుక ఏది సెల్ ఫోన్లు గుండ్రాల మీద పెట్టి ఇట్లా గుద్ది సేమ్ అట్లా చేసిరట. సేమ్ అదే కథ చేసిరట. మొత్తానికి పాత డేటా కూడా పోయిందట. ఇప్పుడు మొత్తం దేశ భద్రతకే ముప్పు వాటిల్లే కార్యక్రమాన్ని కేసీఆర్ బ్యాచ్ చేసిపోయింది. కేసీఆర్ మీద ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు. ప్రజల్లో కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించడం లేదు. ఆయన కూడా తనకు శాస్తి జరిగింది అనుకోవడం లేదు. ఇంకా ఓటమిని ఆమోదించడం లేదు. బీఆర్ఎస్ ఓటమిని ప్రజలు చేసినా తప్పుగా మాట్లాడుతున్నారు. టీవీల్లో కూర్చొని తెలంగాణ ప్రజలు తప్పు చేశారని నేరుగా అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న వాళ్లకు ఉన్న జ్ఞానం తెలంగాణ వాళ్ళకి లేదని అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు మాకు ఓటేశారన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ రిటర్న్ గిఫ్ట్ కింద తనను గెలిపిస్తారని భావించారు. ఇప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ఈ ఎన్నికల్లో డొక్కలో వేసి గుద్దితే గానీ చక్కగా కాడని ప్రజలు భావిస్తా ఉన్నారంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణతో, ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణతో జరిపినటువంటి డిబేట్ లో చాలా కీలకమైనటువంటి విషయాలు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జమ చేసిన దానిని అక్కడ ఇక్కడ దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు పలుకుతలేరు. రేవంత్ ఇవ్వద్దంటున్నాడంటూ దుర్మార్గులు నా పేరు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ కు పైసా వాపస్ ఇచ్చేలా లేరు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టే. అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం తరహాలో కేసీఆర్ అదే పరిస్థితి. చింతమడకలో మిగిలిందే మిగులుతుంది, తతిమందంతా పోతుందట. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బినామీ తాను ఇన్ని, ఆ బినామీ తాను ఇన్ని పెట్టినట. ప్రభుత్వం మోంగనే వాళ్ళు పలుకుతలేనట్టు ఏవిరా అంటే రేవంత్ గారు ఇవ్వద్దని చెప్తున్నా చెప్పిరట. నా పేరు వాడుతున్నారు దుర్మార్గులు. ఈ కేసీఆర్ నేను కాదు బాధ్యుని, వాళ్ళే ఇస్తలేరు నీకు. చింతమడక కాడ మిగిలినటువంటి ఆ 4 ఎకరాల సిల్లర్నే నీదిగా. నీ ఉయ్యాల ఏడికెళ్ళి స్టార్ట్ అయిందో గదే ఇక తతిమదంట పీకినట్టే అని చెప్తున్నాడు. గట్టిగా పనిచేయండి, నిర్లక్ష్యం వద్దు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం. తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పనితీరును బట్టే పదవులు దక్కుతాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజార్టీ పెరగాలి. పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. జూమ్ మీటింగ్ కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిండ్రు. ఇక ఇన్ఛార్జీలు, ఎంపీ అభ్యర్థులపై కేసీ ఆగ్రహం వ్యక్తం చేసిండు. సికింద్రాబాద్ లో పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి పైన అసహనం వ్యక్తం చేసిండు. జోరువానా వాస్తవానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ మధ్యకాలం కొంత ఆరోగ్యం మరి అదే కారణమా ఏమో తెలియదు. మొన్న నామినేషన్ ర్యాలీకి కూడా పాపం ఆ ఎండ అడగోలు ఎండలో తర్వాత వచ్చేసిండు. మీటింగ్ హాల్ కాడికి రావాల్సి వచ్చింది. జోరువానా జంజాటం. హైదరాబాద్ లో 2 గంటల పాటు కుండపోత. రోడ్లపై
రోడ్లపై మోకాలి లోతు నీళ్లు, ట్రాఫిక్ జామ్, 3 నుంచి 4 గంటల నరకం చూసిన వాహనదారులు, వణికిన మెట్రో, అరగంట పాటు నిలిచిన రైలు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. మియాపూర్లో 13.3, కుకట్పల్లిలో 11.2 సెంటీమీటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం, తడిసిన ధాన్యం, రాలిన మామిడి, రైతు గుండెకోత. వడదెబ్బకు 5, పిడుగుపాటుకొకరు, గోడకూలి 2, విద్యుత్ అగాధంతో 1 మృతి. ప్రచారంపై ఎఫెక్ట్. కరీంనగర్లో రద్దయిన సీఎం సభ. కోదాడలో 7 నిమిషాల్లో ముగిసిన బీజేపీ సభ. వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష. ఇవాళ రేపు కూడా వర్షాలున్నాయట. హైదరాబాద్ అమీర్పేటలో స్తంభించిన ట్రాఫిక్, చెరువును తలపిస్తున్న రోడ్డు అట్టుగా. తెలంగాణలో 10 లక్షల కోట్ల అభివృద్ధి. రేవంత్కు ఇది గాడిద గుడ్డులా కనిపిస్తోంది. స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఏమీ దొరక్క ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారు. భారత కీర్తి ప్రతిష్టలను తారాస్థాయికి తీసుకెళ్లిన ఘనత మోడీదే. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కావ్య. రైట్గా అసమర్థులు రాజ్యమేలుతున్నారు. దేశం రాష్ట్రంలో పాలకులు అభివృద్ధి చేత కావడం లేదు. మోదీ 150 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మంటగలిపారు. మోదీ గెలిస్తే పెట్రోల్ ధరలు 400కు చేరుతాయి. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తుంది. రేవంత్ పై ప్రజల్లో వ్యతిరేకత, అందుకే దేవుళ్లపై ఓట్లు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం లూటీలకు పాల్పడుతుంది. కామారెడ్డి మీద కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ చెప్తాం. ఏమైనా సిగ్గుందా కేసీఆర్? ఏడ ఎవరికన్నా కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చిందిందా, లేకపోతే ఓ ప్రాజెక్టు మొదలు పెట్టిందిందా? అవినీతి. నీ అప్పులు కట్టుడు అవినీత? నువ్వు చేసిన అప్పులు కట్టుడు. సూడిగా అప్పుల కుప్ప వేసిపోయిండు. ఇక మళ్ళీ అటుకులో బుక్కిండో, అటుకులే బుక్కిండో, అప్పులో వేసిండో కొడుకు అట్లా వేసిపోయిండు. స్వర్గం నుంచి నేరుగా దిగివచ్చిందా? మెట్గాల ఈవెంట్లో మెరిసిన అలియా భట్ అంట. ఏనాడు 1వ తేదీన జీతాలు ఇయ్యలే. 7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా ఇచ్చిండు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి అణిచివేస్తున్నాం. 6 గ్యారంటీలు 5 గ్యారంటీలను అమలు చేశాం. కులగణన చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. 100 రోజుల్లో 75% పనులు పూర్తి చేస్తాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ. కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతోనే రైతులపై భారం. మా ప్రభుత్వంలో దుబారా ఖర్చులు తగ్గిస్తాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తాను. కేసీఆర్ ఇప్పటి వరకు మొన్నటిదా కేసీఆర్ ఏ ఉద్యోగికి కూడా 1వ తారీఖు జీతాలు ఇచ్చిన పాపాన పోలే. ఇంత ఏడి తెచ్చిండంటే పిఆర్సీలు కాదురా, మా జీతం మాకియర్ అనే 1వ తారీఖు ఇస్తుందనుకున్న కాడికి వచ్చిండు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు మళ్ళీ గౌరవంగా పాల బిల్లు కట్టుకోవడానికి, గౌరవంగా ఇంటి రెంట్లు కట్టుకోవడానికి, గౌరవంగా ఈఎంఐలు కట్టుకోవడానికి 1వ తారీఖున టెన్షన్గా జీతాలు పంపిస్తూ ఉంది ఈ ఉద్యోగస్తులందరికీ. ఇది కాదా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1వ తారీఖు వస్తాయి. దానికి లెక్క పత్రం ఉంది. ఇంకేమంటాడు హరీష్ రావు? ఉద్యోగస్తుల గట బాగా బలిచురట, వాళ్ళకి ఎందుకు 1వ తారీఖు జీతాలు ఆ పిఆర్టీఓలు తెచ్చిరు. కేసీఆర్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగికి 1వ తేదీన జీతాలు ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో మేము కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలన చేశామని తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపడితే మార్చి 17వ తేదీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఎన్నికల అధికారుల పరిధిలోకి వెళ్ళిపోయాయని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, బలహీన వర్గాల కులగణనకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ 100 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు. అయితే వాస్తవానికి ఏమైందంటే ఈ 3 నెలలు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయింది. ఈ మార్చి 17, ఏప్రిల్ 17, ఇప్పుడు మే 17 దగ్గరకు వస్తుంది. ఈ 2 నెలలు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉంది పరిపాలన అంతా. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు. ఇక ప్రేజర్, పోరెల్, స్టబ్స్ మెరుపులు 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం. వృధా అయిన సంజు పోరాటం. రాయల్స్ టాప్ ఆర్డర్లు అందరూ విఫలం. రాజస్థాన్ కు వరుసగా 2వ అపజయం. ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపరుచుకున్న ఢిల్లీ గెలిచింది. లేకపోతే ఇబ్బంది అవుతుండే. రైట్ గా కవిత, కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ. ఇరువురి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. కవిత కస్టడీ ఈ నెల 14 వరకు, కేజ్రీవాల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగింపు. ఇక పంట పెట్టుబడి సాయం ఆపండి. రైతు భరోసాపై ఈసీ ఆంక్షలు. పోలింగ్ ముగిసిన తర్వాతే పంపిణీ చేయాలి. ఈ నెల 6న ఈసీకి ఫిర్యాదు చేసిన వేణుకుమార్. నేను ముస్లింలకు వ్యతిరేకం కాను, వారిని వ్యతిరేకించడం బీజేపీ విధానం కాదు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీపై ఆరోపణలు. అరే మీరే అంటారు కదా సార్ ముస్లింలకు రిజర్వేషన్లు వద్దు. మీరు అనలేదా ప్రధానమంత్రి గారు? ఏమని ఎవడు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నావు వాని బట్టలు చూస్తే తెలిసిపోతుందని చెప్తావు నువ్వే. రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై ఆరోపణలు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు ముస్లిం సోదరిమణులంతా నిజాయితీగా ఉన్నానని భావించారు.
ప్రధాని నరేంద్ర మోడీ. నేను ముస్లింలకు వ్యతిరేకిని కానని, వారిని వ్యతిరేకించడం బీజేపీ విధానం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ముస్లిం వ్యతిరేకులు అంటూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చౌకబారు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మమ్మల్ని వ్యతిరేకులుగా చిత్రీకరించి తాము వారికి స్నేహితులం అంటూ విపక్షాలు వారి పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు. కానీ ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారిందని ఆయన చెప్పిండు. చైతన్యవంతంగా మారి కాంగ్రెస్ వైపు వచ్చింది ముస్లిం సమాజం అంతా. ఇదివరకు ఏమో కేసీఆర్ బీసీఆర్ దిక్కుపోయేది, ఇప్పుడు అటు పోతలేరు, కాంగ్రెస్ వైపు వచ్చేది. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన మనుగడకే ప్రమాదం. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పలువురు వక్తల అభిప్రాయం. ప్రస్తుతం భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు మనవాద బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చితే మధ్యయుగంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూనే మానవ మనుగడ సాధ్యమవుతుందని చెప్పి ఆయన స్పష్టం చేసిండు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అందులో పలువురు వక్తలు పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ బీఫామ్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని సూచన. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన మల్లన్న ప్రచారం చేసేందుకు జంకుతున్న మిగతా పార్టీలు. ఖాయమైన మల్లన్న గెలుపు. మల్లన్నకు జాతీయ ఉపాధ్యాయ సమైక్య తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. అయితే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినా అల్టిమేట్ గా నాకు పదవి ఇచ్చేటువంటి శక్తియుక్తులు ఓటర్ మహాశైలారా మీ దగ్గరే ఉన్నాయి. మీరు ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టే నా ఎన్నిక ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా నేను మీకు ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నా, ప్రభుత్వానికి కాదు, మీకు పట్టభద్రులకు ప్రతినిధిగా ఉండాలనుకుంటున్నా. దయచేసి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా సోదరి మనలందరినీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి అడుగుతున్నాం. పార్టీలకు అతీతంగా ఓటేయాలని రైట్. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నమ్మకం పోతే ఇంకేం మిగలదు. ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై సుప్రీం సీరియస్. ఇది వ్యవస్థీకృత మోసమే. నియామక ప్రక్రియ డేటా ఉందా లేదా, ఎంపిక అంశం కోర్టులోనే ఉండగానే నియామకాలు ఎట్లా చేపట్టారు. దీది ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలు విధించింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో కొంత ఏది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి నియామక కుంభకోణం జరిగిందని వార్త వచ్చింది. చల్లబడ్డ తెలంగాణ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం, ఉరుములు మెరుపులతో బీభత్సం. అకాల వర్షానికి తడిసిన ధాన్యం. హైదరాబాద్లను దంచికొట్టిన వాన. రోడ్లపై నడిచిన వర్షపు నీరు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు. ఢిల్లీ నుంచి కాన్ఫరెన్స్ లో కేసీ వేణుగోపాల్. సికింద్రాబాద్ ను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డిపై అసహనం. ఎమ్మెల్యేలు మంత్రుల సమన్వయంలో విఫలం. హాజరు కాని నేతలపై తీవ్ర ఆగ్రహం. మంత్రి దామోదర్ తో పాటు 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట. తెలంగాణ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార శైలి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరా తీశారు. మంగళవారం పార్టీ నేతలతో ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ అంటే సీరియస్ యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగదని చెప్పి నిన్న దిశానిర్దేశం చేశారు. మార్పు మొదలైంది. ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్. మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలు మైనార్టీలో పడిపోయిన హర్యానా ప్రభుత్వం. సీఎం రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్. ఇప్పటికే మద్దతు ఉపసంహరించుకున్న జేజేపీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు అనుకూల పవనాలు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం అంటూ ఒక వార్త. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతా ఉందట. మేము ఉండవిలతోనని ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారట. ఈసారి దేహం కోసం కాకుండా దేశం కోసం ఓటు వేయండి. కుల మతాల కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు ఓటు వేయండి. విద్యాలయాల నిర్మాణాల కోసం నాణ్యమైన వైద్యం అందించే ప్రభుత్వానికి ఓటు వేయండి. ఉచితాలకు ఆశపడకుండా ఉపాధి కోసం ఓటు వేయండి. నిరుద్యోగుల ముఖాలను చూసి ఓటేయండి. అప్పుల బాధతో అల్లాడుతున్న రైతన్నల బతుకులను చూసి ఓటేయండి. ఆకలి కేకలతో అల్లాడుతున్న అభాగ్యుల మురికి వాడలను చూసి ఓటేయండి. కార్పొరేట్ గద్దల కోసం తీసుకున్న రాజకీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓటు వేయండి. ప్రైవేటీకరణ గుప్పిట్లో దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఓటు వేయండి. పదే పదే అబద్ధాలు, వాగ్దానాలు చెప్తున్న నాయకులను గద్దె దింపేందుకు ఓటు వేయండి. కరెన్సీ నోట్లకు ఆశపడకుండా నిజాయితీగా ఓటు వేయండి. భావితరాల భవిష్యత్తును కాపాడండి. రాజన్న నేటి మాట. ఇక మిగతా వార్తలు, డిస్ట్రిక్ట్ వార్తలన్నీ మీకు సపరేట్ గా అందిస్తారు. ఇక దిశా పత్రిక తర్వాత విజయక్రాంతి కూడా మీకు అందిస్తారు. మూడో దశలో 61.45% పోలింగ్. 11 రాష్ట్రాలు, యూటీల్లోని 93 సెగ్మెంట్లలో ఇవి జరిగినాయి. అసోంలో అత్యధికంగా 75.2526% నమోదు. మహారాష్ట్రలో అత్యల్పంగా 54.77%. ఇక పశ్చిమ బెంగాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఖర్గే. సంక్షోభంలో హర్యానా ప్రభుత్వం. కాంగ్రెస్ లోకి 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు. బీజేపీకి భారీ ఎదురు దెబ్బ. 40కి పడిపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య. రైతు భరోసా పంపిణీకి ఈసీ బ్రేక్. పోలింగ్ తర్వాతే జమ చేయాలని ఆదేశం. సీఎం రేవంత్ తాజా కామెంట్లతో నిర్ణయం. ఫిర్యాదు అందిందని స్పష్టం. రైతు బంధు పైసలు నిన్న మొన్న ఎవరికైనా పడ్డాయా బాయ్సాబ్? ఒకసారి కామెంట్ లో తెలియజేయండి. పడ్డాయి అంట.
రైతు భరోసా డబ్బులు పడ్డాయా మీకు? 97% మందికి పడ్డాయని చెప్తున్నారు. మరి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి దయచేసి. లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. పెట్రోల్ ధరల పెంపు, నోట్ల రద్దు, అగ్నివీర్, రైతు వ్యతిరేక చట్టాలు, ఎలక్టోరల్ బాండ్స్తో చందా దందా, బీజేపీని విమర్శిస్తూ. రైతు బంధు డబ్బులు మీకు పడ్డాయా? ఇంకా కొంతమంది నో పడ్డాయి అని చెప్పేసి కొంతమంది పడలేనట్టు. ఎస్ పడ్డాయి. ఎస్ మాక్సిమం పడ్డాయి అంటే భూమి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు. వాళ్ళకు కూడా 14 తారీఖు నుంచి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్గా ఇదే దిశలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ, కాంగ్రెస్ హయాంలోనూ కొనసాగుతున్నది. 7 నుంచి 10% కమిషన్ ఇస్తేనే సర్పంచ్ల బిల్లులు పాస్. పేగులు మెడలో వేసుకునేవాడు సైకో అవుతాడు, కానీ సీఎం ఇలా అవుతాడు. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మాకు లేదు, వాళ్ళే కూల్చుకుంటే చెప్పలేం. అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది. నా వీడియో మార్ఫింగ్ పై ఈసీకి ఫిర్యాదు, మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇక సీఎం విధులు నిర్వర్తించొద్దు, ఫైళ్లపై సంతకాలు చేయొద్దు, ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే ఇవి తప్పనిసరి. కేజ్రీవాల్ కు స్పెషల్ కోర్టు స్పష్టీకరణ, 20 వరకు కస్టడీ పొడిగింపు. ఇక కవితకు రిమాండ్ కంటిన్యూ, ఈడీ కేసులో 14 వరకు, సిబిఐ కేసులో 20 వరకు. ఇక కేసీఆర్ టచ్ చేసి చూడు, నువ్వు చెప్పగానే దిగిపోవడానికి నేను అల్లాటప్ప కాదు, వరంగల్ మిర్చి లాంటి రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ పాలనే. కేసీఆర్ నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన కారు తూకానికి అమ్ముడే. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం, మోదీ గుజరాత్ కే ప్రధానమంత్రి. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఢిల్లీ సుల్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం. వరంగల్ హనుమకొండ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ లో జనజాతర సభ రద్దు, గాలివాన కారణంగా నిలిచిపోయిన ప్రోగ్రాం అంటూ మొత్తం వర్షం పడ్డది. ఇవాళ వేములవాడకు వరంగల్కు మోడీ పోతా ఉన్నాడు. హిట్లర్ ముస్లింల బీజేపీ 2/3% మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, సెక్యులర్ పదాన్ని తొలగించాలనే ప్రయత్నం. రిజర్వేషన్లు రద్దే ఆ పార్టీ ఎజెండా, అందుకు బీఆర్ఎస్ సహకరిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు. తెలంగాణలో కులగన్న ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా ఉందని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రంలో 14 సీట్లు గెలవాల్సిందే, సౌత్ స్టేట్ టార్గెట్ 60 స్థానాలు. రాహుల్ ప్రధాని కావడానికి ఇవే కీలకమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. రైతు బంధును ఆపింది రేవంతే, ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆయనే బ్యాన్ చేయించినట్టు. లంగ మాటలు అంటారు, ఏమంటారు వీటిని? వేణుగోపాల్ అంటే ఆయన ఫిర్యాదు చేసిండు, అందుకే మేము వద్దని చెప్పినామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పుతుంది. ఇగో ఈ సన్నాసిగో ఈ అబద్ధాలు చెప్పి. అప్పుడు దళిత బంధు ఆపినప్పుడేమో దళిత బంధు ఆపినప్పుడేమో బీజేపీ వాళ్ళు ఆపిరు, కాంగ్రెస్ వాళ్ళు ఆపిరు. అట్లా మళ్ళీ నువ్వు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. కేసీఆర్ ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆయనే బ్యాన్ చేయించినట. ఎలక్షన్ కమిషన్ రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, వింటారా? అట్లా ఇవేది ఉంటే నరేంద్ర మోడీ నేను అడిగే పెట్టనియకపోతుండే, నిన్ను బయట కూడా తిరగనియకపోతుండే. ఏ ఊరికి పోతే ఆ ఊరికాడ ఒట్లు పనిచేసి సిపాయి ఓట్లు పెడతాడా? పనిచేసే సిపాయి ఓట్లు పెడతాడా? మోదీ నువ్వు పనిచేస్తే ఏమైందో సుత్తిగా కాళేశ్వరం ఆడికి పోతివి, ఏది భద్రాచలం పోతివి ఆడొట్టేస్తీవి, ఈడ కొండగట్టు కాడికి పోయి ఆడొట్టేస్తీవి. మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర 400 పారట. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. 12-13 ఎంపీలు గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచుతాం. కామారెడ్డి మీద రోడ్ షో, కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీకి దండేస్తాడు అన్నట్టు. కామారెడ్డి మీద రోడ్ షోలో కేసీఆర్. కమ్మ సపోర్టుపై సందేహాలు, ఆశలు వదులుకున్న బీఆర్ఎస్. కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలతో చేటు, వాటిని గుర్తు చేసుకుంటున్న ఆ కుల సంఘాలు తమ వైపే చూస్తారని కాంగ్రెస్ ధీమాగా ఉందట. ఇక గేట్లన్నీ ఎత్తేయండి. ఇక కేసీఆర్ కడితే కేసీఆర్ గేట్లు మూసి నీళ్ళు ఎత్తమని మనకు చెప్తుంది. కాదు, గేట్లు ఎత్తేయాలరా సన్నాసి, లేకపోతే ఉండదు ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ప్రాజెక్టే కొట్టుకోవద్దట గేట్లు అట్నే పెడితే. 2 రేడియల్ గేట్లను పూర్తిగా తొలగించాలి, వాటి స్థానంలో వెంటనే కొత్త వాటిని అమర్చాలి. మిగిలిన గేట్లలో లోపాలుంటే వాటిని తీసేయండి. మేడిగడ్డ బ్యారేజీ మీద దెబ్బతింటున్న చోట మళ్లీ స్లాబ్. 3 బ్యారేజీలకు చేపట్టే చర్యలపై ఫోకస్. వర్షాలు వచ్చేలోపే రిపేర్ పనులు కంప్లీట్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సు చేసింది. కమ్మ సపోర్ట్ అయిపోయింది. ఇక తడిసిన ధాన్యాన్ని కొంటాం, సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్. బొడ్లు తడిసినా కూడా కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక పుతిన్ 5వసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణం, స్టాలిన్ తర్వాత ఆయనదే రికార్డు. 13న వైన్స్ హోటల్స్ బంద్. ఎలక్షన్ బందోబస్తులో 16,000 మంది పోలీస్ సిబ్బంది. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. యాడ్స్ చేసే ముందు వాటి గురించి తెలుసుకోండి, సెలబ్రిటీలు ప్రకటనలు ఒప్పుకునే ముందు బాధ్యతగా వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనల ప్రభావం చాలా దూరం వెళ్తుందని సుప్రీంకోర్టు అన్నది. కంట్రీ డిలేట్ ఉంది, ఆ డీజేటీలు చేసే యాడ్
నేరుగా ఫామ్ నుంచి హోమ్కి వస్తే డైరెక్ట్ వచ్చేస్తే అది కాదని మనం చెప్పినాం. వాడు కోర్టుకు పోయి ఆ కోర్టు ఇంకా ఎల్బీనగర్ కోర్టులోనే ఉంది ఆ కేసు. వాడు ఇంజక్షన్ తెచ్చిండు ఏది ఓవరాల్ గా ఏమని మల్లన్న గారు మీరు దాని గురించి మాట్లాడకండి అని చెప్పిండు. అందుకోసం ఊకున్నా కానీ లేకపోతే కంట్రీ డిలైట్ మళ్ళీ ఎవడన్నా వాడుతున్నారా ఇంకా జాగ్రత్తగా ఉండరు చూడరు. మరి న్యాయస్థానాన్ని గౌరవించుకున్నాం తప్ప ఇంకోటి కాదు. ఆదాబ్ హైదరాబాద్. రైట్. ఆదాబ్ హైదరాబాద్ కంటే ముందు ఒక విజయ విహారం ఇక్కడ విజయక్రాంతి నిన్నడదా నిన్నడదా ఇది ఇవాళది ఉందిగా కింద ఉంటుందా? రైట్ గా విజయక్రాంతి. ఇది సిఎల్ రాజం ఎవరైతే గతంలో నమస్తే తెలంగాణ పేపర్ పెట్టిరో నమస్తే తెలంగాణ పేపర్ ను కేసీఆర్ గుంజుకున్నాడు ఆయన దగ్గర నుంచి ఇబ్బంది పెడితే వెళ్ళిపోయాడు కదా సిఎల్ రాజం సార్. ఆయన పెట్టినటువంటి పేపర్ ఇది విజయక్రాంతి. సో ఆ పేపర్ ని ఒక్కసారి చూద్దాం. కొత్త పేపర్ అన్నట్టుది ఇటీవలనే ప్రారంభమైంది. అకాల వర్షం ఆగమాగం బీభత్సమే. రాజధానిలో ఉరుములు మెరుపులు, పలు చోట్ల పిడుగుపాట్లు. జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపడి పాడి రైతు ట్రాక్టర్పై చెట్టుపడి డ్రైవర్ మృతి. గోడ కూలి 2 కూలీల దుర్మరణం. వరి కల్లాల్లోకి నీరు, తడిసి ముద్దైన ధాన్యం. బహదూర్పురాలో విద్యుత్ స్తంభం ముట్టుకొని ఓ వ్యక్తి మృతి. మియాపూర్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం పడ్డదట. వాన అడ్డగోలుగా దంచికొట్టింది ఇది ఎండాకాలం తర్వాత. మేడిగడ్డ బరాజును పరిశీలిస్తున్న కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ బృందం. కాళేశ్వరంపై న్యాయ విచారణ. మేడిగడ్డ బరాజ్ సందర్శించిన జస్టిస్ పిసి ఘోష్. ఇక యుద్ధమే. గుజరాత్ ముఠాకు తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు. వరంగల్ ను అనాథను చేసిన కేసీఆర్ మోదీ. విభజన చట్టంలోని ఏ ఒక్కటి మోడీ ఇయ్యలే. బిడ్డ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టిన కేసీఆర్. వరంగల్ అభివృద్ధికి నాది బాధ్యత. హనుమకొండ వరంగల్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రైతు భరోసాకి ఈసీ బ్రేక్ వేసింది. సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఈసీ ఆంక్షలు. 13 తర్వాత రైతు ఖాతాల్లో జమ చేస్తామని ఆదేశాలు ఇచ్చిందట. ఇక తప్పుపట్టిన ఈసీ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో రైతు భరోసాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఎన్నికలు ముగిసిన తర్వాత 5 ఎకరాలకు పైబడి భూమి ఉన్న 5.5 లక్షల మంది రైతులకు నగదు పంపిణీ చేయాలని సూచించిందట. అతనితో పరిచయం నా లైఫ్ ను మార్చేసిందని చెప్పేసి సైన్మా పేజీలో. నేను ముస్లింలకు వ్యతిరేకిని కాదు, వ్యతిరేకులుగా మా ఫస్ట్ ముస్లింలకు వ్యతిరేకి కాదు, హిందువులకు కూడా అనుకూలంగా లేవు. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి మీరు ప్రధానమంత్రి. ముస్లింలకు, హిందువులకు, సిక్కులకు, పార్సీలకే కాదు, ప్రతి జీవికి, ప్రతి మనిషికి మీరు ప్రధానమంత్రి. ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగాను హిందువులకు అనుకూలంగాను ఇవన్నీ ఎందుకు? నువ్వు అందరికీ ప్రధానమంత్రివి. దీని నుంచి లబ్ధి పొందాలని విపక్షాల ప్లాన్. ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు లాక్కుంటారా? లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేసినట. బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తుకు ముప్పే. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తీసేస్తుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని వర్గాలకు రక్షణ. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక వెంకీమామ సందడి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి తరఫున ప్రచారం ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి అంటూ ఎవరు మన సినీ వెంకటేష్ నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ రెడ్డి తరఫున నిన్న ప్రచారం నిర్వహించాడు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. పొంగులేటి సీనన్న కూడా పక్కనే ఉన్నారు. ఈ కవిత కస్టడీ పొడిగింపు. మే 14 వరకు తప్పు చేసిన ప్రజ్వల్ను దేశం దాటించారు. తప్పు చేయని తనను అరెస్ట్ చేశారని కవిత అంటుంది. ప్రజ్వల్ ఏదైతే ఈడ రేప్ కేసులో ఉన్నాడో ఆయన దేశం పారిపోయేటట్టు చేసిరట, నన్నెందుకు ఓనియలేదు అని ఉంటుంది. ఆ తరీకా వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. నిన్న కవిత మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్ బాయ్ బాయ్. టిఫిన్ చేసినావా? మన నీళ్లపై బీజేపీ కన్ను. తమిళనాడు, కర్ణాటక తరలించే కుట్ర. ప్రధానమంత్రి మోదీ చెప్పేవన్నీ గ్యాస్ మాటలే. అన్నదాతల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ 5 నెలల్లోనే పచ్చని తెలంగాణ ఆగమాగం. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలే తెలుసుకోవాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక బీఆర్ఎస్ పార్టీ ఫండ్ మాయం. వాటాలు పంచుకున్న మాజీలు అయోమయంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి. ఒరియమ్మ
బీఆర్ఎస్ పార్టీ ఫండ్ మయం అయిపోయింది అయిపోయిందట చూడు ఇక ఏడగెళ్తుంది అయిపోయింది బీజేపీ బీఆర్ఎస్ రూపాయి కూడా తీస్తలేరట వల్ల. రైట్ నేను చెప్తూనే ఉన్నానా ఈ రోజు ప్రచారం వద్దండి అంటే విన్నారా? బాయ్. గట్టిగా బంగారం ధర, ఎండి ధర, కోడిగుడ్ల ధర ఎట్లుందనేది ఇది విజయక్రాంతి లుక్, విజయక్రాంతి పత్రిక. రైట్గా ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. మండే సూర్యుడిని ఎదిరిస్తున్నారు, వీచే వడగాల్పులను ధిక్కరిస్తున్నారు, చెమట చుక్కలను ప్రజల ఓట్ల కోసం ధరపోస్తున్నారు. నేడు గడప గడపకు గల్లీ గల్లీ తిరుగుతున్న ప్రధాన పార్టీల కార్యకర్తల కష్టం గుర్తించేది ఏనాడు. జెండాలు పట్టుకొని కడుపు కాల్చుకొని నేతల గెలుపు కోసం పాటుపడుతున్నారు. నేడు కుటుంబాన్ని వదులుకొని పార్టీ తమ కుటుంబం అనుకుంటున్నారు. ఈనాడు నాయకుల గెలుపు కోసం తిట్లు చివాట్లు చీకొడుతున్నా అధైర్యపడతలేరు. నేడు తమ ముందు ఉన్న లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు. ఈనాడు అధికారం వచ్చాక కార్యకర్త కంటికి కనబడకుండా పోతున్నాడు. ఆనాడు రాజకీయం మారిపోతుంది, కార్యకర్త కష్టం కరిగిపోతుంది ఆ రోజున అని చెప్పి రమేష్ గాండ్ల కార్యకర్త కష్టాలు గుర్తించారు. కార్యకర్త చాలా కీలకం సార్. కార్యకర్త ఏ పార్టీ కార్యకర్త నిజంగా కూడా మీరు లేకపోతే అసలు పార్టీ లేవు. ఉద్యోగాల రద్దుపై స్టే. దాదాపు 26,000 ఉపాధ్యాయ నియామకాల రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల తీర్పు. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు. గర్జించిన మేఘం, ఎదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం. రాష్ట్రంలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. 5 గంటలకే చీకట్లో అలుముకున్న రాష్ట్రం. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలకు ఉపశమనం. కరీంనగర్లో భారీ వర్షంతో రాహుల్ సభ రద్దు అయిపోయింది. హైదరాబాద్లో ఎదురుగాలులతో కూడిన వర్షం. పలు చోట్ల తడిసిన ధాన్యం ఆందోళనలో రైతులు. మరో 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయంట. రైట్ గా యాదగిరిగుట్టలో భారీ వర్షం, వర్షానికి కొట్టుకపోయినా సలవపందీలు కొట్టుకపోయినాయట మీద యాదగిరిగుట్టలో. కవితకో న్యాయం, మందికో న్యాయమా? ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలే? ఇది కీలకమైన పాయింటే. చిన్న ఫిర్యాదుతో ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్. గతంలో రాజయ్యపై ఆరోపణలు వస్తే మంత్రి పదవి నుంచి తొలగింపు. 2 నెలల నుంచి తిహార్ జైల్లో ఉన్న కూతురుపై మమకారం. ఎమ్మెల్సీగా ఉండి సారాదందా ఎందుకు? కల్వకుంట్ల ఫ్యామిలీపై గరమవుతున్న తెలంగాణ ప్రజలు. స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్న మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవితను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలే? ఇప్పుడు ఈటల రాజేందర్ సస్పెండ్ చేస్తేవి, రాజేని మంత్రి పదవి నుంచి తీసేత్తివి. మరి ఎందుకు చేసినవా అంటే వాళ్ళు తప్పు. మరి ఈమె సారదంద చేసింది, ఈమె ఎందుకు సస్పెండ్ చేయలేదు? వాళ్ళ తప్పేందో కూడా చెప్పలే, కనీసం వాళ్ళ తప్పేందో కూడా చెప్పకుండా తీసేసారు. ఇక మల్కాజ్గిరి గాలి సునీత వైపే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్నం దంపతుల పట్టు. 2 సార్లు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా అనుభవం. భర్త మహేందర్ రెడ్డికి రవాణా మంత్రిగా మంచి పేరు. సునీత మహేందర్ రెడ్డిల చేరికతో హస్తం శ్రేణుల్లో జోష్. అధికార పార్టీలో చేరడంతో పట్నం సునీత వైపే అంతా ముగ్గు. మేడ్చల్ మల్కాజ్గిరి లోక్సభ టికెట్ ఇచ్చిన అధిష్టానం ఆమె ఎంపీగా గెలవడంపై చేయి గుర్తు పార్టీ ధీమాగుంది. మల్కాజ్గిరిలో సుడిగాలి ప్రచారం చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తున్నాను. ఇక ఓరాఓరి పోరైతే జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకానొక దశలో మల్కాజ్గిరిలో వారు వన్ సైడ్ అవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంది ప్రచారంలో. మళ్ళీ రెగ్యులర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నాడు. తర్వాత ఇక్కడ 3 సార్లు ఈమె జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసింది. అంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు 2 సార్లు, తర్వాత ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసింది. ఇక ప్రశాంతంగా ముగిసిన 3వ దశ పోలింగ్ లో ఓటేసిన ప్రముఖులు. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోడీ. ఓటు హక్కు వినియోగించుకున్న షా భార్యతో కలిసి ఓటేసి గౌతమ్ అదాని. గట్టిగా దక్కని ఊరట. కవిత కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు. కవితకు 14 వరకు, కేజ్రీవాల్ 20 వరకు. కేజ్రీవాల్ బెయిల్పై వాడివేడి వాదనలు. కేజ్రీని ప్రజలు ఎన్నుకున్న సీఎం అన్న సుప్రీం. ఎప్పుడు నేరాలు చేసే వ్యక్తి కాదని వెల్లడి. బెయిల్ ఇవ్వరాదంటూ ఈడీ వాదన. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం. హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు. దేవుడి మీద ఒట్టు, కేసీఆర్ మీద తిట్లు అన్నట్టుగా తీరు. బీజేపీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు 400 దాటుతాయి. మోదీ 150 హామీలు ఇచ్చారు, ఒక్కటి నెరవేర్చలేదు. కామారెడ్డి రోడ్ షోలో రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేసీఆర్ అంటూ వార్త. ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ కు ఓటేస్తేనే ప్రజలకు రక్షణ. రిజర్వేషన్ రద్దు కుట్రను ఎస్సీ ఎస్టీలు అడ్డుకోవాలి. కాంగ్రెస్ కు ఓటేసి బీజేపీ కుట్రను అడ్డుకట్ట వేయాలి. బీజేపీ ముసుగేసుకున్న కేసీఆర్ తో లాభం లేదు. మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడిక. సో ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక నడి వేసవిలో వణికించిన వాన. మియాపూర్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం. సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలోనూ భారీ వర్షం. కొట్టుకుపోయిన ధాన్యరాశులు. వేర్వేరు ఘటనలో 7గురు మృతి. హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్పురాలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరట. 3వ దశలో 64.58% పోలింగ్. బెంగాల్ మినహా అంతటా ప్రశాంతమే. అస్సాంలో అత్యధికంగా, యూపీలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది. హర్యానాలో రాజకీయ కలకలం. నాయబ్ సింగ్ సైని ప్రభుత్వానికి 3 స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరణ. ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న కాంగ్రెస్ పార్టీ.
విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు? బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారు. రైతు భరోసాను భజాపా భరాసాలు అడ్డుకున్నాయి. వరంగల్ పశ్చిమ తూర్పు కూడలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. జగన్ వైరస్ కు ఓటే వ్యాక్సిన్. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్ళు వెనక్కి పోయిందని చెప్పి అని అంటాను చంద్రబాబు. సీఎం కుట్రతోనే రైతు బంధు ఆగిందట. 6 గ్యారంటీలంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్, దేశ ప్రతిష్టను మంట గలిపిన భాజపా కామారెడ్డి మెదక్ రోడ్ షోల్లో భారత అధినేత కాక మాట్లాడిండు. ఇక అవినీతి అంతం మోడీతోనే సాధ్యం. మంతని కోదాడ భాజపా జనసభలు. బేగం బజార్ రోడ్ షోలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొన్నాడట. ఇక వేములవాడ వరంగల్లో నేడు ప్రధాని మోడీ సభలు నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఇవాళ రేపు భారీ వర్షాలు అంటారు, మరి అది ఎట్లుంటుందో చూడాలి. ఈయన మీద బాగా అవినీతి ఆరోపణలు అవన్నీ రకరకాలుగా ఉండడంతో నీలం మధుకి మొత్తం మంచి అవకాశం, కొంత ఎడ్జ్ ఉంది. మంచి పోటీ ఇస్తా నీలం మధు. హైదరాబాద్ కు కేంద్ర పాలిత ప్రాంతం చేసే యత్నం భాజపాపై కేటీఆర్ ఆరోపణ. దెబ్బతిన్న 2 గేట్లను పూర్తిగా తొలగించండి. మేడిగడ్డలో సీసీ బ్లాకులు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి. ఆప్రాన్కు మరమ్మతులు, గ్రౌంటింగ్ సహా పునరుద్ధరణ పనులు వర్షాకాలంలోగా చేపట్టాలి. మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులు చేస్తా ఉందట. ఇంకా ఇది సంగతి. ఈ ఏడాది 64 దేశాల ఎన్నికలు జరగబోతా ఉన్నాయట. 2024 అత్యంత వేడి సంవత్సరం ఉందట. హీట్. ఇది ఈనాడు. ఈమె ఆమె జన జాతరలు మన గీతం. ఒకటి వేసినట్టుంది. రైతుల పాలిట శాపం. కాంగ్రెస్ ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే. కేసీఆర్ హెచ్చరికన. రాష్ట్ర ఖజానా సొమ్మంతా ఎక్కడికి పోతున్నది? ఏడాది దాచిపెట్టినావు. రాష్ట్ర ఖజానా సొమ్మంతా ఎక్కడ పోతుందట? ఇట్లా రాయాలి. సిగ్గులేదు చిన్నయ్య అంటే నల్లగున్న నాకేం సిగ్గన్నదట జిడిగించ. రైతుల పాలిట శాపం కేసీఆర్ది పాపం అని రాయాల్సింది. కేసీఆర్ది పాపం. 1 ఎకరాలకు కోత ఖాయం. పంట వేస్తేనే రైతు బంధు సాయం. అగో ఎవడన్నా పంట పండిస్తే పంటకు రైతు బంధు ఎత్తాడు కానీ చెట్ల గుట్టలకు అవుటర్ రింగ్ రోడ్ పెట్రోల్ బంకులకు ఎత్తారా సన్నాసులారా? ఇదివరకు దాకా కేసీఆర్ అది వాస్తవానికి ఆ చెట్ల గుట్టలకు వేసే కంటే ఈ రైతులకే ఇంకో ఎక్కువ వేస్తే మంచిగుండే. ఎవడొద్దంటుండే అసలైన రైతులకు ఇస్తే. 800 కోట్ల స్కామ్ లో ఖర్గే అల్లుడు ఉన్నట. అనర్హుల నుంచి కోట్లు తీసుకొని ఎంబీబీఎస్ సీట్లట. 800 మన చెల్లెకి 1000 కోట్లు ఉంది. కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నాం. రాష్ట్రమంతటా నిరంతరాయ విద్యుత్తు పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేస్తామని చెప్పి సీఎంను భయపెట్టాలని బీజేపీ చూస్తుంది. సెక్యులర్ పదాన్ని తొలగించేందుకు కుట్ర. కులగణన ఆధారంగానే ఆస్తులు పంచుతాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఆయన పోటు వేస్తానికి కూడా ఇష్టపడలేదు. అదే గాలివాన బీభత్సం. అన్నదాతలు ఆగమాగమైనట. మరి ఆగమాగమైతే పోయి కేసీఆర్ జనాల కండగా నిలబడుకో. ప్రతిపక్ష నాయకుని బాధ్యత ఉండాలిగా నీకు. సంక్షోభంలో హర్యానా బీజేపీ సర్కార్ 3 బస్సుతో పొట్టగొట్టినరట. మేడిగడ్డను పరిశీలించిన ఘోష్ కమిషన్. అబ్బో ఎంత పెద్ద వార్త చూడిగా చూసుకో. బీజేపీపై డౌట్. మార్కెట్ డౌన్. దలాల్ స్ట్రీట్ లో డైలమా. మోదీ జడుపు మాటలు. మళ్ళీ 370 ఆర్టికల్ వస్తుంది. అయోధ్య రామాలయానికి బాబ్రీ తాళాలు వేస్తారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లన్నీ తీసి ముస్లింలకు ఇస్తారట. రాజ్యాంగాన్ని మారుస్తారు. అసాధ్యాలు వల్లిస్తున్న మోడీ. బీజేపీ విజయావకాశాలపై సందేహం. రోజు రోజు పడిపోతున్న సెన్సెక్స్. 5 రోజుల్లో 1500 పాయింట్లు పతనమైందట. 15 రోజుల్లో 20 లక్షల కోట్ల ఆవిరి. 3 దశల పోలింగ్ లో తగ్గిన ఓటింగ్. 200 సీట్లు దాటవన్న వార్తలకు బలం. ఆర్థిక నిపుణుల అంచనాలు ఇలాగే. ఐవీఎక్స్ ధృవీకరణ 18% ఇండెక్స్ అట. మేము బూతులు మాట్లాడుతాం, మీరే ప్రసారం చేయొద్దు. మీడియాకు సామాజిక బాధ్యత లేదా? మా మాటలన్నీ టీవీ ఛానల్లో చూపించే వారిని జైల్లో పెట్టాలి. ఒకరిద్దరిని లోపలేస్తేనే దారికి వస్తారు. చంద్రబాబు నా గురువు అంటే బుడ్డి మీద తంత అని చెప్పి సీఎం రేవంత్ అన్నాడట. అయితే సీఎం రేవంత్ పెట్టిన చర్చ ఏంది? ఈమె రాసుకొచ్చింది ఏంది? ఈ ఇష్టం వచ్చినట్టు ఈమె రాసుకుంటుంది. బూతులకు తాత కేసీఆర్ కదనే. అంతే. బూతులకు తాత ఆది గురువు. కేసీఆర్ కు అంగీ లాగి ఇదంతేసి బొట్టు గిట్టు కాటికే పెడితే బూత్ అవుతుంది. నా భూతో నా భవిష్యత్తు. మనం కాడి పాడేసిన మా కాంగ్రెస్ అంతర్మానం అన్నమాట. కాంగ్రెస్ అంతర్మానం లేదు, అలర్ట్ చేస్తా ఉంది. కాడెత్తేసింది కేసీఆర్. కరెంటు కట్టు రాత్రి దాకా ఎప్సెట్ అట. అయితే గమ్మత్ ఏంటంటే నిన్న గాలి వాన దుమారానికి మొత్తం బ్రేక్ అయిపోయింది. గత గాలివాన వస్తే ఆ గాలివానకు సంబంధించినటువంటిది వార్త ఎత్తారు కనుక మరి కరెంట్ లైన్లు ఎట్లుంటుండొచ్చు? మరి గాలివాడని అడ్డుకుంటుంది. ఇట్లా ఆపనని ఆపకపోతే వాడికి నిలబడి బాతాల పోసేటికి